ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి జనవరి 30-31 తేదీల్లో ఊహించని శుభవార్త వినబోతున్నారు. ప్రేమలో ఉన్నవారు జాగ్రత్త. ఈ సింహరాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజులు అయితే మీకు గురువు అనుకూలత ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. గతంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మంచి ప్రశంసలు దక్కుతాయి. వృత్తిపరంగా మీరు ఊహించని లాభాలను పొందుతారు. ప్రేమలో ఉన్న ఊహించని సంఘటనలను ఎదుర్కోబోతున్నారు. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను పడుతున్నారు. వీరు ఏ పని చేసినా కానీ కష్టాలు తప్ప ప్రతిఫలం అనేది వీరికి దక్కట్లేదు. ఈ రాశి వారికి మాకు ఎప్పుడు కష్టాలే, మాకు ఎప్పుడు బాధలే, అదృష్టం అనేది లేదు అని అనుకుంటున్నారు. కానీ ఈ సమయంలో సింహ రాశి వారికి ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు తెలివితేటలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏంటంటే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు ఏంటంటే ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను కూడా వీరు పడ్డారు. ఈ రాశి వారు అయితే ఏంటంటే జాలి గుణాన్ని కూడా కలిగి ఉంటారు. సింహ రాశి వారు ఏంటంటే ఎప్పుడూ సింహంలా బ్రతకాలనుకుంటారు. అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు. సింహ రాశి వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు జాలి గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఏదైనా సరే సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపం అయితే అధికంగా ఉంటుంది. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ రాశి వారు ఏంటంటే వీరిని ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. ఈ యొక్క రాశి వారికి యాటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే మంచి వారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. వీరికి విలువ లేని చోట కూడా ఒక్క నిమిషం కూడా ఉండరు. సింహ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నమ్మిన వారికి వీరు ఎప్పుడు తోడుగా ఉంటారు. వారి కోసం ఏదైనా చేస్తారు. వీరికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన
ప్రేమను కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. బంధాలకు బంధుత్వాలకు వీరు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు ఎక్కువగా ప్రేమలో మోసపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి వల్ల వీరు బలమైన తెలివితేటలను కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక సింహ రాశి వారు ఏంటంటే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా తట్టుకునే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు సమస్యలను చూసి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి జనవరి 30-31 తేదీల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. అనుకోని శుభవార్తలు మీకు రాబోతున్నాయి. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీ చుట్టూ ఈ 2 రోజులు సానుకూలమైన వాతావరణం ఏర్పడబోతుంది. దైవానుగ్రహం ఈ 2 రోజులు మీకు పుష్కలంగా ఉండబోతుంది. మీరు ఏ పని చేసినా కానీ మీకు కలిసి రాబోతుంది. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. ఈ 2 రోజుల్లో కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. గత కొంతకాలంగా మీరు కుటుంబ సభ్యులతో దూరంగా కూడా ఉన్నారు. ఈ సమయంలో మీ యొక్క దూరం దగ్గర కాబోతుంది. ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో మీకు ముందుకు సాగుతాయి. మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దైవం ఈ సమయంలో మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఈ 2 రోజులు మీకు దైవానుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మీకు అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే ఈ 2 రోజులు మీకు శ్రమ అధికంగా ఉన్న శ్రమకు రెట్టింపు ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపార విస్తరణ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క సింహ రాశి వారు గత కొంతకాలంగా డబ్బు పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి డబ్బు సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ 2 రోజులు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పూర్వజన్మ పుణ్యఫలం మీకు లభించబోతుంది. మీకు ఈ సమయంలో కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ మాటకు అయితే ప్రశంసలు దక్కే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఊహించని అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. ఊహించని విధంగా మీకు అవకాశాలు వస్తాయి. ఊహించని విధంగా మీకు శుభవార్తలు కూడా వస్తాయి. ఈ 2 రోజుల్లో వచ్చే అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటే అవి మీకు భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి. కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ యొక్క భాగస్వామితో చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో ప్రేమలో అటువంటి వ్యక్తులు మళ్ళీ మీ ముందుకు రాబోతున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరిని అంత గుడ్డిగా నమ్మకండి. మీ ప్రతి విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకండి. నిత్యం మీరు హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.